పర్ఫార్మెన్స్ వాల్యూ అది మీరు చూస్తే మాత్రం అర్థం. ఓకే. సో, ముఖేష్ గారు ఫస్ట్ టైం మీకు స్క్రిప్ట్ చెప్తున్నప్పుడు మీకు ఏది అట్రాక్ట్ చేసింది మిమ్మల్ని బాగా? పాస్. ఏది అట్రాక్ట్ చేసి ఓకే దీనికి విల్ గో అని అనుకున్నారు మీరు? చాలా పెద్ద క్వశ్చన్ అడిగేసినా? చెప్పిరా చెప్పలేదు అసలు? ఫస్ట్ మా మెయిన్ క్యారెక్టర్ ఇస్ నాట్ డామ్సెల్ ఇన్ డిస్ట్రెస్ అండి. అంటే ఎవరో వచ్చి కాపాడతారు, ఎవరో వచ్చి లైక్ దిల్ చేంజ్ హర్ వరల్డ్ అన్నది లేదు. షీ సంబడి హూ విల్ గో అండ్ ఫైండ్ హర్ వే హర్ సెల్ఫ్. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆఫ్ ద స్క్రిప్ట్ నాకు నచ్చింది. ఓకే ఓకే. సో హీరో కాపాడుతాడు అట్లా ఏమి ఉండదు? లేదు. ఓకే. సో ఇట్లాంటి స్టోరీస్కి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. వెనకాల బ్యాక్గ్రౌండ్ కానీ కొంచెం రగ్డ్ ఉండాలి. అలాంటి అంటే మ్యూజిక్ చెప్పండి, మ్యూజిక్ గురించి ఎలా ఉండబోతుంది? సాంగ్స్ ఎన్ని ఉండబోతున్నాయి? అంటే వెబ్ సిరీస్లో సాంగ్లు ఉండవు ఫస్ట్, కానీ మేము ఇక్కడ లవ్ స్టోరీ ఒకటి నడుస్తుందన్నా. ఉండవు, కానీ సిచ్యువేషన్ డిమాండ్ చేసిన మాంటేజెస్లో అంజలి గారు పర్ఫామ్ చేసిన తర్వాత, లేకపోతే మేము అనుకున్న మాంటేజెస్ అనుకున్నాం కదా, అవి షూట్ అయిపోయి పర్ఫార్మెన్స్ అంతా అయిపోయి మేము చూస్తున్నప్పుడు దీన్ని సాంగ్ చేస్తే బాగుంటుంది, దీనికి లిరిక్స్ రాస్తే బాగుంటుంది. సో ఈ థర్డ్ ప్రాసెస్లో సిద్ధు నేను ట్రావెలింగ్ చేస్తున్నాను ఒక 2-3 years నుంచి తనతో. ఎక్స్ట్రాడినరీ పర్సన్. అంటే ఎందుకంటే ఒక మనిషి జెల్ అవటం, ఒక ఎమోషన్కి జెల్ అవటం చాలా టఫ్ జాబ్ అది. అంటే ఇప్పుడు నా మైండ్లో 100 ఉండొచ్చు, కానీ అది బయటికి తీసుకురావడానికి మ్యూజిక్ డైరెక్టర్ కదా, తను ఫస్ట్ ఈ స్క్రిప్ట్ని నమ్మినంత ఇంకా నాకు తెలిసి, అంటే మేమిద్దరం డిస్కస్ చేసుకున్నప్పుడు ఆ స్టేజ్ నుంచే ఈ మ్యూజిక్ ఇలా ఉంటే బాగుంటుంది. సో తను నాకు రిఫరెన్స్లు ఇవ్వటం, నేను తనకి కొన్ని చెప్పటం, ఇట్లా ఉంటే బాగుంటుంది ఇట్లా. సో దీంట్లో సాంగ్స్ వైజ్ అయితే 4 songs మెయిన్ సాంగ్స్లో ఉంటాయండి, 4 bit సాంగ్స్లో ఉంటాయి. బట్ సిరీస్లో ఎప్పుడు పెట్టరు, బట్ స్క్రిప్ట్ డిమాండ్ మీద మాత్రమే ఇది అప్లై చేసాం. అండ్ మీరు చూసిన ట్రైలర్లో కానీ టీజర్లో కానీ బ్యాక్గ్రౌండ్ స్కోరు అది అతన్ని, అంటే మేము చిన్న ఐడియాతో స్టార్ట్ చేసింది, ఒక G5 తర్వాత అంజలి గారు రావడం, ఇవన్నీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినాయి. ఆ నెక్స్ట్ లెవెల్కి తగ్గట్టు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అలా ఉంటుంది. ఒక్కొక్కసారి మాకే అంటే ఈ లెవెల్ ఆఫ్ అచీవ్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకుంటాం కదా, నిజంగా ఇది మనం అచీవ్ చేసామా అన్న ఫీలింగ్ వచ్చేది. సో హీ గేవ్ హిజ్ 100%. సో ఆ దాంట్లో నేను చాలా హ్యాపీ ఉన్నాను. అండ్ ఎవ్రీ టైం తను ఏదైతే ఇన్వాల్వ్ అయ్యి దాన్ని ఎక్సలెన్స్ చేయడానికి ఏదైతే 100% చేశాడు. సో అతను నెపోలియన్ చేశాడు, కొరమీను, అతను చేసే సినిమాలన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఆ విషయంలో సూపర్ హ్యాపీ. మీరు ట్రైలర్లో చూసిన లాస్ట్లో పోలేరమ్మ అని, అది మాకే చాలా డిఫరెంట్ ఒపీనియన్స్ అండ్ చాలామంది చెప్పారు బాగుంది. సో హీ గివ్ ద మ్యూజిక్ సిద్ధార్థ్. సో అలాగే